మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు అపోస్తులుడైన పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య అని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘానికి ఆయన పత్రిక వ్రాస్తూ, మీ నిమిత్తము నేను శ్రమ పొందితిని అని తెలియచేశాడు. ఆ మాట మీదనే పౌలు యొక్క శ్రమల గురించి, ఆయన పరిచర్యలో ఆయన శ్రమ, వేదన, దుఃఖము, కన్నీరు ఇవన్నీ కూడా మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు భక్తుడు 2వ అధ్యాయము 4వ వచనము మనము వాక్య ధ్యానము నిమిత్తమై చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలుగవలెనని కాదు, గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. దేవా, ఈ దినము కూడా నీ సన్నిధి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి, స్తుతులు చెల్లించుచు ఉన్నాము. కనికర సంపన్నుడవు, జాలి కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, మా పట్ల మీకున్న శ్రద్ధ, ఆసక్తులను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుచు ఉన్నాం. ఈ సమయమందు నీ సన్నిధికి కూడి వచ్చిన మమ్మల్ని దీవించి బలపరచండి, నీ వాక్యము చేత దర్శించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించండి ప్రభువా, కాపాడుమని ప్రార్థన మాకందరికీ అర్థమవునట్లుగా మీరే బోధించుదురని మీకు అప్పగించుకుంటూ దినదాసుని మరుగుపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. ఈ 4 వచనాల్లో అనగా మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, ఈ 4 వచనాలలో కొరింథీ సంఘములోని విశ్వాసులను గురించి తాను మాట్లాడుతూ వచ్చాడు. పౌలు భక్తుడు ఇలా చెప్పాడు, నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని అని అన్నాడు. అంటే సంఘములో దేవుని దాసుని దుఃఖపరిచే వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థమవుతుంది. కొందరు దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారు, కొందరు సంతోషపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 బ్యాచ్ల వారు ఖచ్చితంగా సంఘములో ఉంటారు. కొందరి వలన దేవుని దాసుడు సంతోషిస్తాడు, కొందరి వలన దేవుని దాసుడు దుఃఖిస్తాడు, కన్నీరు కారుస్తాడు. ఎందుకు అంటే వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి, వారి మొండితనాన్ని బట్టి, వారు రాని కారణాన్ని బట్టి కూడా దేవుని దాసునికి దుఃఖము, వేదన, మనోదుఃఖము అనేది బైబిలే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా మన స్థానిక సంఘాల్లో ఇలాంటి వారు లేకపోలేదు. అంటే అలుగుతారు, ఏమన్నా అంటే సంఘానికి రాకుండా మానుకుంటారు, ఆదివారం సైతం ఆరాధనకు కొడతారు. ఇలాంటి వారిని బట్టి
దేవుని దాసులు దుఃఖపడతారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు భక్తుడు ఇలా చెప్పాడు, నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ అని అన్నాడు. నిండు శ్రమ, మనోవేదన అని అన్నాడు. క్రైస్తవ సేవకుని ముఖ్య లక్షణంలో ఒకటి ఏంటంటే అతడు ప్రేమించేవాడుగా ఉండాలి. ప్రేమించేవాడుగా ఉండాలి. తర్వాత వ్యాకులపడే హృదయం దేవుని ప్రజలు నీతి మార్గము నుండి దూరమవుతూ పాపములోను పొరపాట్లోను పడుతూ ఉంటే అతనికి కన్నీరు తెప్పించే హృదయం ఖచ్చితంగా ఉంటుంది అన్నది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. చాలామంది విశ్వాసులైన వాళ్ళు పాపములో పడిపోతూ ఉంటారు, దావదప్పుతూ ఉంటారు. వీరిని బట్టి దుఃఖము, మనోవేదన అనేది మనకు ఇందులో కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా కీర్తనకారుడు ఇలా మాట్లాడుతూ వచ్చాడు. 126వ కీర్తన 5-6 వచనాలు. 126వ కీర్తన 5-6 వచనాలను మనం గమనించగా, కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానంతో పంట కోతురు. పిడికలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోష గానము చేయును. సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును అని ఉంది. యాత్ర కీర్తన అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకొనగా, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు అని ఉంది. విత్తేవాడు ఎలా విత్తాలి అంటే కన్నీరు విడుచుచు అని ఉంది. కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు అంటే కృంగిన హృదయాల్లో నమ్మకంతో విత్తనాలు చల్లి వేదనాపూరితమైన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని నుండి పునర్జీవాన్ని, పునరుద్ధారాన్ని, ఆశ్చర్యకరమైన పనులను ఇది జరిగిస్తూ ఉంది అని మనము చూడగలుగుతాం. కాబట్టి విత్తేవాడు కన్నీళ్లు విడుచుచు విత్తాలి అనేది. 6వ వచనంలో పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. విత్తేవాడిని గురించి మనం చూస్తాం. యేసుక్రీస్తు కూడా రాశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన విత్తనము గురించి ఆయన వ్రాసినట్టుగా మనం చూస్తాం. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు రాతి నేలన, కొన్ని విత్తనాలు మరి కంప చెట్ల పొదల కింద, కొన్ని విత్తనాలు మంచి నేలన పడెను అనే మాట కనిపిస్తుంది. ఇందులో మనం జ్ఞాపకం చేసుకునగా విత్తేవాడు ఎలా విత్తాలనో సంగతి బయలుపరిచాడు. విత్తనము అది మొలచే విత్తనముగా ఉండాలి. విత్తనం మొలవాలంటే అది మంచి నేలలో పడితేనే అది మొలుస్తూ ఉంది. రాతి నేల అనేది మొలుస్తుంది కానీ కొంతకాలం ఉంటుంది, వాడిపోతుంది. త్రోవ పక్కన పడింది, పక్షులు ఎత్తుకుపోతాయి. ముళ్ళ పొదల్లో పడింది, మొలుస్తుంది, అది ఎదగలేదు, ఎందుకంటే ఇవి ఎదగనీయవు కాబట్టి. ఏదేమైనా
కీర్తనకారుడు చెప్పినట్టుగా పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకొని సంతోషంగా తన ఇంటికి వస్తాడనేది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ మరికొన్ని విషయాలు తెలియజేశాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 24వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 24వ వచనంలో మనము ఆ వాక్య భాగాన్ని చదువుదాం. చూడండి, జ్ఞాపకం చేస్తాను. 9:24వ వచనంలో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు ఒక తండ్రికి కుమారుడు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ కుమారునికి దయ్యం పట్టిందంట. ఆ దయ్యము కూడా అతన్ని నాశనము చేయాలని నీళ్లలోనూ అగ్నిలోనూ పడవేస్తూ ఉంది, పడవేయాలని చూస్తూ ఉంది. అయితే తండ్రి అడ్డుపడుతూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. అగ్నిలో పడుతుంటే తప్పిస్తున్నాడు, నీటిలో పడుతుంటే తప్పిస్తున్నాడు. ఇలాంటి కొడుకును కన్నందుకు అతనికి ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంతో మనో దుఃఖం ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ మనకి ఇలాంటి కుమారుడు ఉంటే కనుక నిద్రపోతామా? నిద్ర నా కళ్ళకు దూరమాయను అని యాకోబు చెప్పినట్టుగా ఈ తండ్రికి తన కుమారుని పట్ల నెమ్మది లేదు, తన కుమారుని పట్ల సంతోషము లేదు, తన కుమారుని పట్ల నిద్ర లేదు, తన కుమారుని పట్ల తనకు ఆకలి దప్పులు మర్చిపోయినట్టున్నాడు. ఎందుకు అంటే అంత భయంకరంగా దయ్యము తన కుమారుని వేధిస్తుంది, బాధిస్తూ ఉంది. కాబట్టి ఆ తండ్రి ఎంతో దుఃఖపడి, ఎంతో మనోవేదనతో ప్రభు యొద్దకు వచ్చినాడు. ప్రభు యొద్దకు వచ్చి ఇలా చెప్పాడు. చూడండి, 22వ వచనంలో రాయబడిన మాట, 22, 23 వచనాలు. అది వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పినాడు. అయ్యా, నీ వల్ల అవుతుంది, నువ్వు సహాయం చేయగలవు, నా కుమారుని బాగు చేయగలవు అని తండ్రి ఆవేదన ప్రభువుతో చెప్పినట్టుగా మనం చూస్తాం. నీ వల్ల ఏమైతే కానీ అని చెప్పినాడు. అయితే ప్రభు అన్నాడు, అది కాదు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాడు. ముందు నువ్వు నమ్మితే కనుక అది నాకు సాధ్యమవుతుంది అన్నాడు. అందుకోసమే అతడు అన్నాడు, నాకు సహాయము చేయము కదా, నమ్ముచున్నాను, నాకు సహాయము చేయము, నాకు సహాయము చేయము అని అడిగాడు. ప్రభు అతనికి సహాయం చేశాడు, తన కుమారుని బాగు చేశాడు, తన కుమారుని స్వస్థపరిచినాడు, తన కుమారుని మామూలు వ్యక్తిగా చేశాడు. అప్పుడు తండ్రికి సంతోషము, ఆనందము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కుమారుని బట్టి అతనికి దుఃఖము, మనోవేదన కలిగింది. కొరింథీలో ఉన్న విశ్వాసాలను బట్టి పౌలుకు దుఃఖము, మనోవేదన కలిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మరికొన్ని విషయాలు మనం బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం కూడా మనం గమనించినప్పుడు 19:41వ వచనము, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి
నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. యెరూషలేము గురించి యేసుక్రీస్తు ప్రభువారు విలపిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, అది యెరూషలేము పట్టణం, ప్రభు ఇలాగన్నాడు చూడండి, దానిని గూర్చి లేదా దానిని చూచి దాని విషయమై ఏడ్చినాడంట. ప్రభువు ఏడ్చాడు. యెరూషలేమా యెరూషలేమా అని ఆయన కన్నీళ్లు కార్చాడు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ అవి ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడ్డాయి. ఎందుకు మరుగు చేయబడ్డాయి అంటే, నువ్వు వినకపోతే అది మరుగు చేయబడతాయి అంతే. వింటే చెప్పగలుగుతాం, వినకపోతే మానేస్తాం, అంతే కదా. యేసు ప్రభు కూడా అంతే, ఎన్నోసార్లు చెప్పాడు 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 కానీ యెరూషలేములో ఉన్న ప్రజలు ఏమాత్రం కూడా యేసు ప్రభు చెప్పిన మాటలకు చెవియగ్గలేదు. వినకపోతే మరుగు చేయబడతాయి అంతే. వింటే గినక ఇంకా లోతైన మర్మాలు బయటికి తీసుకురాగలుగుతారు. 43వ వచనం చెప్తున్న మాట, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ అని దినములు వచ్చుచున్నవని చెప్పినాడు. ఎంత ఘోరమో చూడండి, ఎంత ప్రభు విలపించాడో వారి గురించి మనకు అర్థమవుతుంది కదా. సోదరి సోదరులారా, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కడతారంట, చుట్టుముట్టేస్తారు, అన్ని ప్రక్కలను నిన్ను అరికడతారు, నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలుపుతారు, నేల కలిపేస్తారు. నీలో రాతి మీద రాయి నిలవనీయరు, ఆ దినం వస్తుందని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అదే విధంగానే జరిగింది. దేవుని మందిరం, దేవుని ఆలయం పడగొట్టేశారు, రాయి మీద రాయి లేకుండా తీసివేసేశారు. దేవుడు చెప్పిన మాట అక్షర సత్యం, అది నెరవేరుతుంది అన్న సంగతి లేఖనం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ప్రభు ఏడ్చినటువంటి సంగతి చూడండి, ఓ మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11:35 వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదవగా, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకొనిరి అనే మాట ఉంది. యేసు కన్నీళ్లు విడిచినాడు. ఎవరి నిమిత్తమై? లాజరు నిమిత్తమై యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అప్పటికే 4 దినాలు అయిపోయింది. ఇంటి యొద్ద అక్క చెల్లెలు ఏడుస్తూ ఉన్నారు, తోటి వారు ఏడుస్తూ ఉన్నారు, బంధువులు ఏడుస్తూ ఉన్నారు. లాజరు చనిపోయాడు, ఇద్దరిని ఏకాకి చేసిపోయినాడు, ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాడు, ప్రార్థించాడు, లాజరును బయటికి రప్పించినాడు. ఎప్పుడైతే లాజరు బయటకు వచ్చినాడో అప్పుడు కన్నీళ్లు ఆగిపోయినాయి. ప్రభు ఏడవలేదు, అక్క చెల్లెళ్ళు ఏడవలేదు, బంధువులు ఏడవలేదు. ఎందుకంటే లాజరు లేచి బయటకు వచ్చాడు, ప్రభు లేపాడు కాబట్టి. ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. చివరికి మాట చూస్తే చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 19వ వచనంలో, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 19-20 వచనంలో, 20వ అధ్యాయం 19వ వచనంలో,
యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను అన్నాడు. ఎఫెసీ సంఘ నాయకులను పిలిపించి వారితో పౌలు మాట్లాడుతున్నాడు. అవునా? అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించినాడు. వచనం 17లో వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా అన్నాడు కదా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటున్నో అది మీకు తెలుసు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు కన్నీళ్లు కలిగినాయి అన్నాడు. పౌలు యొక్క పరిచర్య శ్రమల పరిచర్య అనేది మనము చూస్తూ ఉన్నాం. ఒక ఆత్మను సంపాదించుకోవడానికి, కొన్ని ఆత్మను సంపాదించుకోవడానికి, మందిరాలు నిర్మించడానికి, సంఘ పెద్దలను ఏర్పాటు చేయడానికి ఎంతగానో పౌలు భక్తుడు ప్రయాసపడ్డాడు. పరిచర్య ఆత్మల వెనక ఎన్నో ఆకలి దప్పులు, కన్నీటి ప్రార్థన, వస్త్రహీనత మనం చూస్తాం. సామాన్యముగా సంఘము కట్టబడదు కదా. యేసుక్రీస్తు ప్రభువుని రాయబడిన మాట అదే కదా. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 28లో మనం చదువుకున్నప్పుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట వ్రాయబడింది. స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘాన్ని. అదేవిధంగా పౌలు భక్తుడు, అదేవిధంగా దేవుని దాసులందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు, ఆత్మను సంపాదించారు, సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని వెనుక శ్రమ, దుఃఖము, వేదన, అవునా, కన్నీరు, శరీర నష్టం, కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించారు. అన్నము లేక, నీరు లేక అలాడిపోయినారు సేవకులు ఉన్నారు. పస్తుల పండుకున్న వాళ్ళు ఉన్నారు. వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు. పరిచర్య నిమిత్తమై పరిచర్య అంతగా చేస్తే ఈనాడు సంఘానికి వచ్చి వాక్యమినికి బరుగైపోయింది, ప్రభువును ఆరాధించడానికి బరుగైపోయింది. పనులు, దేవుని దాసుని యొక్క ఆవేదన ఇందులో మనకు కనిపిస్తుంది. అందుని బట్టి క్రీస్తు నిజ సువార్తను విడిచిపెట్టి వారికి అతడు రాసినట్లు మనకు చెప్తుంది వాక్యం. అతడు నిండు శ్రమలో, వేదనలో ఎంతో కన్నీరు కారుస్తూ వారికి పత్రిక వ్రాసినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు యొక్క కన్నీటి బాధ, శ్రమ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నేటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులైన మీరు కూడా సేవకుని మాట వింటూ సహకరిస్తే సంతోషముతో ముందుకు కొనసాగవచ్చు. దేవుని మాటకు లోబడకుండా, బైబిల్ ప్రకారంగా జీవించకుండా బతుకుతే గనుక ఇలాగనే ఉంటుంది సేవకుని యొక్క పరిస్థితి. కాబట్టి వాక్యం అర్థం చేసుకొని, ప్రభుని అర్థం చేసుకొని, ఇవన్నీ కూడా మన మేలు కోసమే కదా అనుకుంటూ ప్రభు సేవలో, పరిచర్యలో, విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగితే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అలా కాకపోతే కనుక మన జీవితాలు పాడైపోతాయి, మన జీవితాలు పతనమైపోతాయి, చివరికి నరకమే గతినట్టుగా అవుతూ ఉంది. సంగతి గ్రహించి ప్రభువును నిండు మనసుతో హృదయపూర్వకంగా ప్రభువును వెంబడిస్తూ ప్రభుతో పాటు ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనము ముగింపు చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా పోషకుడా, సంరక్షకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ఈ దినమందు కూడా లేఖన సత్యాలు గ్రహించున్నట్లుగా చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రం. పౌలు భక్తుడు ఏ విధంగా కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఏ విధంగా తాను కన్నీరు కార్చాడో, వేదన అనుభవించాడో సంగతి మాకు బయలుపరిచారు. అందుని బట్టి స్తోత్రం. మరికొందరిని ఉదాహరణగా మీరు మాకు చూపినందుకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యెరూషలేము నిమిత్తమై, లాజర్ నిమిత్తమై కన్నీళ్లు కార్చినట్టుగా మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు. నేటి సంఘాల నిమిత్తమై, నేటి సేవకులైన వాళ్ళు కూడా మా ప్రభువా వేదనతో, కన్నీళ్లతో, రోదనముతో మా ప్రభువా మరి విలపిస్తూ, వెనుకబడిన వారి నిమిత్తమై ప్రలాపిస్తూ, వారి యొద్దకు వెళ్ళి హెచ్చరిస్తూ ఉండగా, దేవా కొందరి మనస్సు కరగటం లేదు. మా ప్రభువా వారిని దర్శించండి, కృప చూపించండి, నీ పాదాల చెంతకు నడిపించండి, సహాయం చేయండి. దేవుని దాసుని మేము సంతోషపరిచే కృప దయచేసి కనికరించుమని, అట్టి మనస్సు మాకు అందరికీ మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మంచిది, అందరికీ వందనాలు.